ఆదికాండము 1:1-5 చూద్దామండి. ఆదికాండము 1:1-5 చదువుకుందాం. మనం అందరం కలిసి చదువుకుందాం. ఆదియందు దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. చీకటి అగాధ జలము పైన కమ్మియుండెను. దేవుని ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. ఏంటండి? అస్తమయము ఉదయము కలుగగా ఒక దినమైందంట. అంటే దేవుని లెక్కలో ఎప్పుడు దినము ప్రారంభించబడుతుంది? సాయంత్రమే. అస్తమయము దినము ఉదయము కలగగా ఒక దినము. అంటే దేవుని టైం టేబుల్, దేవుని క్యాలెండర్ వేరు. ఈరోజు మనకి 12 దాటితే 12 అనగానే ఒక రోజు మారిపోయింది. ఆ కాలంలో అయితే దేవుడు ఎలాగ అస్తమయము అంటే సాయంకాలపు సమయము ఉదయము కలగగా ఒక దినమాయను. ఇక్కడ చూడండి, ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు. మరి దేవుని ఎవరు సృజించారండి అని మాట అడగకండి. దేవుడు ఈ భూమి అంతా సృష్టించబడక ముందే దేవుడు ఉన్నాడు, ఆయన ఉన్నవాడు అనువాడు నమ్మిన వారు ఉంటే చేతులెత్తి హల్లెలూయా చెప్తారండి. ద క్రియేటర్ డజంట్ హ్యావ్ అ టైమ్. హీ డజంట్ ఏ రోజు ఎప్పుడు. నో, గాడ్ ఇస్ ద క్రియేటర్. ఆయన సృష్టించాడు. ఆయన ఆదియందు దేవుడు భూమి ఆకాశములు సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. ఈరోజు మన జీవితాలు కూడా అలాగనే ఉంది కదా. నిరాకారము, ఎక్కడ ఎటువంటి ఆకారం, ఒక ప్లాన్, ఒక స్ట్రక్చర్ అనేది లేదు. అదే రీతిగా శూన్యముగా, ఎంటీ లైఫ్, ఎంటీ. నా జీవితం అంతా ఖాళీ, అసలు ఏం చేయాలో అర్థం కావట్లేదు. నా బ్రతకంతా ఎంటీ ఖాళీ ఖాళీ ఖాళీ. నిరాకారముగాను శూన్యముగాను. మూడవది ఏంటండి? చీకటి అగాధ జలము పైన కమ్మి ఉండెను. చీకటి కమ్మి ఉండెను. ఆ రోజు అగాధ జలము పైన. ఈరోజు ఎవరిపైన కమ్మి ఉంది తెలుసా? చీకటి మన పైనే. ఈ అంధకారము మన పైన కమ్మి ఉండెను. అయితే ఇవి చూసిన దేవుడు నిరాకారముగా శూన్యముగా చీకటిగా ఉంది మన బ్రతుకులు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి? ఆయన ఆత్మ జలముల పైన అల్లాడుచుండెను అంటే ఇట్లా మూవ్మెంట్, కదలిక. ఈరోజు ఆ కదలిక, దేవుని వెలుగు చీకటి మయమైపోయిన బ్రతుకుని వెలిగించాలని ఆశపడుతున్నాడండి. ఈ కూటంకి వస్తే జీవితం అంతా మారిపోతుందని నేను చెప్పను. దేవుని బిడ్డలకి ఎప్పుడు కూడా ప్రోగ్రెసివ్ చేంజ్ ఉంటుంది. నమ్ముతున్నారండి? మెల్లమెల్లగా దేవుని స్వరూపంలోకి మార్చబడతాయి. ఈరోజు భయంకరమైన ఆగ్రహము, కోపము, మొండితనము ఇవన్నీ ఉన్నాయేమో. ఒకటేసారి మొత్తము ట్రాన్స్ఫర్మేషన్ జరగదు. ఒక్కొక్కటి దేవుడు చెక్కుకుంటూ వస్తుంటాడు, సరి చేస్తూ ఉంటాడు. నిరాకారము, శూన్యము, చీకటి. అయితే దీనికి కావాల్సినది ఏంటి తెలుసా అండి? పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. ఏదో ఒక్కసారి మీరందరూ పరిశుద్ధాత్ముడు అని పలుకుతారండి? హల్లెలూయా. ఈ పరిస్థితిలో ఉంటాము చూసి దేవుడు ఏం పంపిస్తాడు? పరిశుద్ధాత్ముని పంపిస్తాడంట. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది ఆకలితో ఉన్నారో నాకైతే తెలియదు. ఎన్ని మీటింగ్లు జరిగించినా, ఎన్ని పాటలు పాడినా, ఎన్ని ఇట్లాంటి కూటలు జరిగించినా ప్రతిరోజు అనిపిస్తుంది, దేవా నాకు ఇంకా నీ పరిశుద్ధాత్మ కావాలయ్యా, ఇంకా నీ ఆత్మతోటి నింపబడాలి, ఇంకా పొందుకోవాలి, ఇంకా నీ ఆత్మ కార్యాలు చూడాలి మా జీవితాల్లో అని అనిపిస్తుంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు లేని జీవితము చీకటిమయమే. పరిశుద్ధాత్ముడు లేని జీవితము శూన్యమే. పరిశుద్ధాత్ముడు లేని జీవితము నిరాకారమే. నో స్ట్రక్చర్, ఎంటీ లైఫ్, వాయిడ్, ఎంటీనెస్, లోన్లీనెస్, ఏడుపులు, కన్నీలే ఉంటుందండి పరిశుద్ధాత్ముడు లేని జీవితం. అయితే దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగేను. దేవుడు ఒక్కటే మాట అన్నాడు, లెట్ దేర్ బి. ఏది బిగ్గరగా చెప్పండి? లెట్ దేర్ బి. హల్లెలూయా. ఈరోజు దేవుడు అదే మాట మన జీవితంలో పలకాలని ఎంతమంది ఆశ కలుగుతున్నారు? హల్లెలూయా అని చెప్తారండి.
వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును ఈ చీకటిని వేరుపరిచింది. సైంటిఫిక్గా కూడా మనము చూసినట్లయితే అండి, ఈ లోకంలో సైంటిఫిక్గా సైంటిస్ట్ చెప్పేది ఏంటిదంటే, ఏ వ్యక్తి అయినా, ఏ మనిషి అయినా చీకటిలోనే బ్రతుకుతూ వెలుగు చూడకుండా చీకటిలోనే నివసిస్తూ ఉన్నట్లయితే ఆయన మెంటల్ సిస్టమ్ అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుందంట. వారి మానసిక స్థితి అంతా కూడా కలవరం అయిపోతుందంట. మనిషికి కావాల్సింది వెలుగు. చీకటి పడుకోవడానికి పర్వాలేదు, ఓకే, రాత్రి కూడా వెలుగు ఉంటే మనం ఇంకా ఇప్పుడే పడుకోము. ఎంతమంది అండి 3 గంటలకు పడుకుంటారు? చేతులు ఎత్తి చూపించండి. ఏం చేస్తూ ఉంటారు? రీల్స్ అక్క, ఇన్స్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ షార్ట్స్, ఇవే అయిపోయింది మన జీవితం అంతా. దేవుడు వెలుగుని చీకటిని వేరుపరిచాడు. చెప్పదలుచుకుంది ఏంటిదంటే, ఒక మనిషికి చీకటి బాగా అలవాటు అయిందనుకోండి, ఆ మనిషిని చక్కగా హ్యాపీగా ఉంచటము అసాధ్యము. చీకటిలోనే బ్రతకాలని, చీకటిలోనే ఉండాలని ఆశపడుతున్న మనిషిని చూసినట్లయితే వారు అంత ఈజీగా సంతోషపడరు, వారు అదే కోరుతూ ఉంటారు. అందుకనే దేవుడు వెలుగుని చూచి, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. ఇట్ ఈస్ గుడ్ టు బీ ఇన్ ద లైట్. అండ్ హూ ఇస్ ఆర్ లైట్? మన వెలుగు ఎవరండి? క్రీస్తే. వెలుగు, నా రక్షణకర్త, నా వెలుగు క్రీస్తే, దేవుడే, యెహోవానే మన వెలుగు. ఈరోజు మనం అనుకుంటున్నాము, చాలామంది నా మటుకి నేను ఎన్నోసార్లు మీకు చెప్పాను, మరలా చెప్పదలుచుకోలేదు, కానీ దేవునికి దూరం అయిపోయిన ఆ సమయాల్లో ఎక్కువ చీకటిని కోరేదాన్ని. ఎంతమందికి అటువంటి అనుభవం ఉందండి? చీకట్లోనే ఉండాలి, ఎవరితో మాట్లాడకూడదు, నేను సపరేట్ ఉండాలి, ఐసోలేట్ అయిపోవాలి అనే అనుభవాలు ఉంటాయి కదా. దేవుని దగ్గర నుండి దూరం అయిపోయినప్పుడు ఆ కృంగుదల, ఆ నిరుత్సాహం, ఆ నిరాశ ఏం చేసిందంటే, వెలుగులో మనుషులతో ఉండటము నచ్చేది కాదు. చీకటిలో అంధకారంలో, అప్పటి వరకు అంధకారం అంటే భయము, పిచ్చి భయం. కానీ ఎప్పుడైతే దేవుని నుండి దూరం అయిపోయానో, అపవాది చేత ప్రభావితము చేయబడ్డానో, అప్పుడు చీకటిని ఎక్కువ కోరేదాన్ని. ఈరోజు ఒక మనిషి డిప్రెస్ అవ్వటానికి కారణం ఎందుకంటే, అందరితో కలవరు, అందరితో మాట్లాడరు, చీకటిలో బ్రతకాలని ఆశపడుతుంటారు. బట్ వీ నీడ్ లైట్. దేవుని వెలుగు మనకి కావాలండి. దేవుని వెలుగు ఉంటేనే మన జీవితాలు మార్చబడుతుంది. ఈరోజు మీరందరూ చక్కగా ఆలయం కోసం సిద్ధపడి వచ్చారు. అందరూ సిద్ధపడి వచ్చారు, మనసులోనో భౌతికంగానో సిద్ధపడి వచ్చారు. కానీ మీకు తెలుసు, భౌతికంగా ఎంత బాగున్నా హృదయంలో చెలరేగే ఆ గందరగోళము, ఆ కలవరము మీకు దేవునికి తప్ప ఎవరికి తెలియదు. మీ మనసులో ఆ భయము, ఆ చీకటి, అంధకారం అంతా కూడా మనని ఎలాగుంటుందంటే అసలు ఎవరు గెస్ చేయలేరండి. మీరు ధరించుకున్న చిరునవ్వు, మీరు ధరించుకున్న దుస్తులు, మీరు అందరితో కలిసినప్పుడు చక్కగా ఉంటారేమో, కానీ నిజంగా దేవుడికి తప్ప ఎవరికి తెలియదు మన హృదయంలో చెలరేగుతున్న చీకటి, గందరగోళం, కలవరం. ఈరోజు ఎంత చక్కగా ఉన్నప్పటికీ, ఒకవేళ మీ భార్య అందరి ముందు బాగున్నారేమో, మీ భార్య సంగతి మీకు తెలిసి ఇంట్లో ఎలాగా చెలరేగుతుంది, ఎలాగ అరుస్తుంది, ఎలాగ కలవరపడిపోతుంటుందో. లేకపోతే మీ వారి బిడ్డలను అడగచ్చు, వాళ్ళు చెప్తారు, అమ్మో మమ్మీయా డాడీయా ఎంత భయంకరంగా ఉంటారు ఇంట్లో, ఇక్కడేమో చక్కగా నవ్వుతున్నారేంటి. అందరికంట చర్చ్కి ఒక లాంగ్వేజ్ ఉంటుందంట, తెలుసా? ఎంతమందికి తెలుసా అండి? ఆలయంకి వస్తే ఒక లాంగ్వేజ్, ప్రైజ్ ద లార్డ్ అని చక్కగా నవ్వుతారంట. ఆ ప్రైజ్ ద లార్డ్, అది నవ్వు కూడా ఏంటి, అది కూడా ఒక వస్త్రములాగా ధరిస్తారంట. జస్ట్ పుట్టింగ్ ఆన్ హ్యాపీనెస్, పుట్టింగ్ ఆన్ జాయ్. నేను ఏదో అంత బాగుంది, నాకు ఏమి లేదు, నాకు ఏ బాధ లేదు అని దే పుట్ ఆన్ జాయ్. కానీ మనసంతా కలవరంగా ఉంటుందండి. చూడండి, ఎన్నో దృశ్యాలు చూశాను. గొప్ప గొప్ప వారు ఆత్మహత్య చేసుకోకముందు వాళ్ళు ఎలాగ ఉంటారు తెలుసా? సంతోషంగా ఉంటారు. అసలు గెస్ చేయలేరు, ఎవరు అనుకోరు, ఊహించలేరు. ఎలాగుంటారు తెలుసా అండి? చక్కగా ఆనందంగా ఉంటారు. మరలా వాళ్ళ హృదయంలో కలవరం ఎట్లుంటుందంటే, వారి చేతులు దే కెనాట్ కీప్ స్టిల్. చేతులంతా కూడా దురదగా ఉంటుంది, గందరగోళంగా ఉంటుంది. ఏం ఆలోచిస్తున్నారు అర్థం కాదు. ఎందుకంటే అపవాది ఎంతగా ప్రభావితం అప్పటికే చేశాడంటే, ఇంకా నేను చచ్చిపోబోతున్నాను ఆ ప్రభావం కిందనే ఉంటారు. కాబట్టి వారి దేహము అదుపులో ఉండదు, వారి చేతులంతా కూడా నలుపుకుంటూ ఉంటారు. సూసైడల్ స్పిరిట్ ఈరోజు చాలా మందిని ఏలుతుందండి. క్రైస్తవులు, ఈ ఆలయంలో నాటబడిన వారు అనబడిన వారు కూడా
బాగుంటుంది. బుధవారము, శుక్రవారము, ఆదివారం ఇంకా బాగుంటుంది. ఆరాధించుకున్నంత వరకు బాగుంటుంది. కానీ మరలా ఇంటికి వెళ్ళాలా? ఇంటికి వెళ్తే మరలా అదే జీవితం, అదే మనుషులు, అదే మాటలు, అదే చీకటి, అదే రూమ్, అదే బ్రతుకు, మరలా యథావిధి జీవితమే మరలా ఆ అంధకారం మనల్ని కమ్ముకుంటూ ఉంటుంది. హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ లైట్? హౌ కెన్ వీ హ్యావ్ కాన్స్టెంట్ జాయ్? ఎల్లప్పుడూ సంతోషం, ఎల్లప్పుడూ ఈ గందరగోళం లేకుండా సమాధానం ఎప్పుడు కలుగుతుంది అని ఎంతమందికి ఆశ ఉందండి? నాకు ఎప్పుడు ఆనందంగా ఉండాలని ఉంది, కానీ ఏదో ఒక రీతిగా అపవాది నన్ను దాడి చేస్తున్నాడు, ఏదో ఒక రీతిగా నన్ను రేపుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు, మనుషుల రూపంలోనో పరిస్థితుల రూపంలో. నేను ఒక్కటి మాత్రం మీకు రూఢిగా చెప్పగలుగుతాను, ఇక్కడ మీకు ఎల్లప్పుడూ ఆనందం ఉంటుందో ఉండదో నాకైతే తెలియదు, కానీ ఆ రాజ్యములో, ఆ పరలోక రాజ్యంలో నిత్య సంతోషము, నిత్య సమాధానం, నిరీక్షణ పోగొట్టుకోకుండా మనము బ్రతకాల్సిన అవసరం ఎంతో ఉందండి. జీవం నీవే.